ఏమండి ఏమండి ఏంది చేద్దామండి. అబ్బా వద్దే, నిద్ర వస్తుంది, పడుకోండి. ఇది పడుకునే టైం కాదండి. అబ్బా రోజు రోజు చేయాలంటే కాదే నాతో. రోజు రోజు తింటున్నాం కదా, అది ఆకలే. ఇది నాకు అండి. అబ్బా నా వల్ల కాదే రోజు రోజు అంటే. పడుకో, నన్ను కూడా పడుకోండి. చిచి, నేను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసిన. మా అమ్మ అప్పుడే చెప్పింది నాకు, ఈ పట్నం అబ్బాయిలకు అసలు ఆ పనిలో వీక్ అని. నా బాధ ఎవ్వరికి చెప్పుకోవాలి. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసిన. నా కర్మ నాకు ఇలా జరగాల్సిందే. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. రోజు చేద్దామంటే రోజు పడుకుంటూనే ఉంటుండు. వీడికి నేను రోజు క్లాస్ వింటారని తప్పించి దాన్ని పీకేది ఏం లేదు. చిచి. షాపింగ్ షాపింగ్ అని నా బాగా పర్లేదండి. మెల్లగా చూసుకో, మెల్లగా 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 చూసుకోవాలి కదా మెట్లెక్కేటప్పుడు. మెల్లగా చూసుకోవాలి కదా నేను మెట్లెక్కేటప్పుడు. ఇట్లా కూర్చో, కూర్చో, మెల్ల కూర్చో, ఏం కాదు, కూర్చో. రెస్ట్ తీసుకో. నేనేం చేయాలి? నేనేమన్నా డాక్టర్నా? డాక్టర్ తన ఫోన్ చేయండి. అమ్మా కొంచెం ఓ సిటీ తగ్గుతుంటే నరం పట్టేసినట్టుంది. దీనికి డాక్టర్ అవసరం లేదు. నేను మసాజ్ వాళ్ళని పిలుస్తాను. కొంచెం హలో, స్పాన్ ఉందా? ఇక్కడ మా వైఫ్కి బ్యాక్ పెయిన్ వచ్చిందండి. కొంచెం పంపించారా? నేను లొకేషన్ పెట్టండి. కొంచెం 10 minutes ఓపిక పట్టుకో. 10 minutes వస్తుంది. చాలా పెయిన్ వస్తుందండి. 10 minutes. ఎవరు? స్పాన్ నుంచి వచ్చాను, సర్వీస్ నుంచి కాల్ చేశాను. నువ్వేనా? తొందరగా, చాలా పెయిన్ అవుతున్నాను. బయట తొందరగా. అమ్మా అమ్మా అమ్మా, చాలా పెయిన్ వస్తుందండి. కొంచెం అవునా, ఏమైంది సార్? బెడ్ లేకపోతే నరం పట్టేసినట్టుంది. చాలా అమ్మా ఇంకో ఇక్కడనే. సరే సార్, చూస్తాను. ఆగు ఒక నిమిషం చూడండి. పొద్దున మెట్లెక్కుతుంటే నరం పట్టేసింది నాకు ఒకటేసారి. అవునా సార్? నాకు కంఫర్టబుల్ ఏం కాదు. అక్కడే ఇక్కడ అక్కడే. హలో సార్, లేదు ఈరోజు నేను ఆఫీస్కి రాను. మా భార్యకి హెల్త్ బాగాలేదు. సంధ్య, నేను ఆఫీస్లో ఒక ఫైల్ ఇచ్చేసి వస్తాను, సరేనా? రోజు చూడు. సరే సార్, కొంచెం డోర్ వేసుకోవా? సరే సార్. ఎక్కడ ఉంది మేడం పెయిన్? ఇక్కడే పట్టేసింది. చాలా నొప్పి అవుతుంది. అబ్బా ఎంత బాగున్నాడో. నా ఆకలి ఈయనతో తీర్చుకోవచ్చు.
కొంచెం కిందికి. కిందికా? ఇక్కడ ఆ, ఇక్కడ అక్కడే. ఇక్కడే పట్టేసిందా? ఆ. ఇప్పుడు ఎలా ఉంది మేడం పెయిన్? కొంచెం ఉందండి. సరే నేను రాస్తున్నాను తగ్గిపోతుందండి. నాకు ఈ నొప్పి కంటే ఇంకో నొప్పి ఎక్కువైందండి. ఇంకేం నొప్పి ఉంది మేడం? మీకు తెలియదా? ఓహో ఆ నొప్పియా? అయితే సార్ ఉన్నారు కదా మేడం ఇంట్లో? ఆయన ఉన్న వేస్టే కదండి, ఇప్పుడు బయటికి వెళ్తాడు. అయితే మీరు కలుసుకోరా ఇంట్లో? ఆయనకి తింటాడు, పడుకుంటాడు. సరే నేను ఉన్నా కదా, అన్ని పెయిన్లు తగ్గిస్తాను మీకు. ఇంకా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఎవరు మేడం? బాగుంది. కట్ ఎట్లుంది, నీకు తక్కువైందా? అమ్మా ఇంకా 20% తక్కువ ఉందండి, 8% ఉంది. ఉన్నాడా అబ్బాయి ఉన్నాడా? సరే నేను మాట్లాడతా బాబు. అయిపోయిందా బాబు? వచ్చారా సార్? అయిపోయిందా బాబు? అయిపోయింది సార్. అది పెయిన్ మేడం కొంచెం ఎక్కువనే ఉంది. ఒక వారం రోజులు పడుతుంది సార్. అయితే మరి డైలీ వస్తాం మరి. వస్తుంది. సరే నీకు ఇప్పుడైతే పేమెంట్ ఆన్లైన్ చేసిన, సరే మళ్ళీ వచ్చేసి సరే సార్. సరే నువ్వు రెస్ట్ తీసుకో. నీ కాఫీ ఏమైనా తేవాలా నేను? కూర్చొని నేను తీసుకోవచ్చు. నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను తీసుకుంటాను సరేనా? రిలాక్స్ రా మంచిగా. డైలీ వస్తా అన్నారు, నేను ఫోన్ చేసి పిలుస్తాను. మంచిగా అయితే ఉంది కదా నీకు? ఆ అబ్బాయి చాలా బాగా చేస్తుందండి, అతనే వినవండి రెగ్యులర్గా. ఎంత బాగా చేస్తున్నాడు, మన డాక్టర్ని కలుద్దామని అనుకున్నాం, కానీ అంత ఎక్కువ చాలా బాగా చేస్తుండు. రెగ్యులర్గా పెట్టుకుందామని. సరే నువ్వేం టెన్షన్ పడకు. నాకు అతనే కావాలండి, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నొప్పి కూడా చాలా 20% తక్కువైనట్టు అర్థం చేసుకోండి. సరే నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఎట్లా అంటే అట్లా నేను రోజు రమ్మని చెప్తాను పిల్లలని, సరేనా? నీకైతే రిలీఫ్ ఉంది కదా? చాలా రిలీఫ్ ఉందండి, చాలా బాగా చేస్తుండు అతను. నాకైతే అతను చేసే దాంట్లో కూడా చాలా బాగా నచ్చింది. ఇక కొంతమంది ట్రీట్మెంట్ అట్లనే ఉంటుంది, నీకు మంచిగా అయితే అంతే కాలే, నువ్వు ఎట్లా అంటే అట్లా సరేనా? రెగ్యులర్ పిలిపియండి మీరైతే అతన్ని. నేను పిలిపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా? సంధ్యా సంధ్యా లే పాల అన్నం కూడా వద్దండి. కొన్ని పాలలో అన్నం కూడా ఇల్లు నీరసం అవుతుంది మనకి. అలా పడుకుంటానండి. సరే పడుకొని ముందు పడుతుంది. సంధ్యా సంధ్యా ఇక్కడ మళ్ళీ ఏంది ఇక్కడ మళ్ళీ అంటే ఏంది చేద్దామే. వద్దండి, ఎందుకే? నాకు నొప్పి నాకు తెలుసు కదా, అర్థం చేసుకోవాలి ఎందుకు? సంధ్యా షర్ట్ తీసుకురా. ఆఫీస్కి లేట్ అయింది ఆల్రెడీ, ఫోన్ చేస్తారు. నేను ఫోన్ చేస్తా పిల్లానికి, నువ్వు తప్పదాకా తిని రెస్ట్ తీసుకో, అబ్బాయి వచ్చేస్తాడు. తొందరగా ఫోన్ చేయండి.
చేస్తా, నీకు కొంచెం మంచిగానే ఉంది కదా, చేస్తాలే, టెన్షన్ ఎందుకు పడుతుంది? ఫోన్ చేస్తా ఎక్కువ అవుతుందండి. మళ్ళీ అవుతుంది పెయిన్. మళ్ళీ వస్తుంది. సరే ఫోన్ చేయండి, కొంచెం తొందర వచ్చేటట్టు చూడండి. బ్యాగ్ తీసుకో. జాగ్రత్త, నేను ఫోన్ చేస్తా. డోర్ వేసుకోను, అబ్బాయి వస్తుంది కదా. సరే ఫోన్ అయితే చేయండి, తొందర వచ్చేస్తున్నాను. మా ఫ్రెండ్ కన్నా ఫోన్ చేస్తా. ఫోన్ చేసి దాంట్లో కాసేపు మాట్లాడతా. హలో, బాగున్నావానే? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళిండే. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది మొన్న మాట్లాడమంట. అబ్బా అసలు నాకు అసలు బ్యాక్ పెయిన్ రావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మసాజ్ చేసి అతను పిలిపించింది. అసలు ఆ ఆనందమే వేరే, ఆ ఫీలే వేరు. నాకు అసలు ఆ పెయిన్ అనేది తెలియలేదు. ఎంత అద్భుతంగా చేసింది తెలుసా? అది అనుభవిస్తేనే ఆ అనుభవం తెలుస్తుంది. నాకైతే పెయిన్ తొందర మాయమైంది. నీ దగ్గరకా? నాకు తక్కువైనాక నీ దగ్గరికి పంపిస్తే నాకు తక్కువైనాక. సరేనా, అమ్మాయిని వచ్చినట్టున్నాడు. మీరా అండి? మీకోసం వెయిట్ చేస్తున్నానండి. సరే వెళ్ళిపోయాను. రండి రండి, సిగ్గుపడకండి. మీ గురించి ఆలోచిస్తాను ఇప్పుడు వస్తారని. అవునా? చాలా బాగా అనిపించిందండి. ఎంతగా నచ్చిందమ్మా మసాజ్? ఇంకా ఇంకేం నచ్చింది? ఎంత బాగా చేసారు. నాకు మీరే గుర్తుకొస్తారు. అవునా? తగ్గిందా? అట్లనే ఉంటా? అసలు తగ్గిందండి. మిమ్మల్ని చూడాలనిపించి చెప్పాను రమ్మని. అందుకే కావాలని నేను కూడా సార్కి వారం పడుతుందని చెప్పాను పేరు తగ్గని. రండి. నిన్న బ్యాగ్ చేసిన కదా మసాజ్, ఈరోజు పని చేస్తాం. మీ ఇష్టం అండి, ఎట్లా అన్నా చేయండి. చాలా బాగా చేశారు. అంత బాగా చేసినాను. అవునండి. పెట్టుకుంటారా మధ్య నేను చేసిన? మీ ఇష్టం అండి, ఎక్కడ లేదండి. ఎవరండి మేడం? సార్ వచ్చారా? లేదండి, నేను రాడు. ఎవరు వచ్చారో చూసిస్తాను.